ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు వందనాలండి. నిర్గమాకాండం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 4వ వచనాన్ని చదువుతాను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. ఫరో మీ మాట వినడు అంటున్నాడు. ప్రభు చెప్తున్నారు, ఫరో మీ మాట వినడు అని. 13వ వచనం చూడండి. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. ప్రభు చెప్పినట్టుగా అతని హృదయం కఠినమైంది. 14వ వచనంలో, తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. 22వ వచనంలో కూడా ఉంది. 22వ వచనం, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. మోషే అహరోనుల మాట దేవుని మాట. మోషే అహరోనుల మాటే దేవుని మాట. ఎందుకంటే దేవుడు మోషే అహరోనులకు చెప్తే మోషే అహరోనులు ఫరోతో చెప్పారు. కానీ ఫరో దేవుని మాటగా చెప్పబడేటువంటి ఆ మాటలు వినలేదు. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది వినరు. యెహోయాకీము కుమారుడైన కొన్యా అనేవాడికి ప్రభు ఇర్మియా ద్వారా ఒక వర్తమానం ఇచ్చారు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీవంటివి. నా మాట వినకపోవుటయే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఇంకా 28వ వచనం నుంచి 28, 24వ వచనం ఒకసారి చూద్దాం. 24, యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. 30వ వచనం 28 నుంచి అవుతాను. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికొండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. ఇతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనం అందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఇక్కడ కొన్యా గురించి చెప్తున్నాడు.
అతని సంతానం విసిరివేయబడతారంట. తాము మెరుగైన దేశంలోనికి వాళ్ళు త్రోసివేయబడతారు. ఎందుకని? దేవుని మాట విననందువల్ల. ఫరో దేవుని మాట వినట్లేదు. మోషే అహరోనులు చెప్పింది వాళ్ళ సొంత మాటలు కాదు, దేవుని మాటలు. అతను వినకుండా త్రోసివేశాడు. అందుకే కొన్యా అయితే అతని సంతానం అతను కూడా విసిరివేయబడ్డారంట. తాము మెరుగైన దేశంలోకి విసిరివేయబడ్డారు. ఫరో కూడా దేవుని మాట వెనక త్రోసివేయబడ్డాడు, నాశనం చేయబడ్డాడు. ఆలోచన చేయండి. ఈనాడు దేవుని మాట మనం కూడా వినకపోతే మనకు కూడా నిత్యాగ్ని దండం తప్పదు. యోహాను సువార్త 3:36 అంటారు కదా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలిగిన వాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. విశ్వసించేవాడే నిత్య జీవం పొందుతాడు. అందుకే మార్కు సువార్త 16:16 ఏమని చెప్పారు ప్రభు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక దేవుని మాట విని విశ్వసిస్తే నిత్య జీవం, ఆశీర్వాదం. లేకపోతే శిక్ష తప్పదు. ఇక్కడ ఫరో కఠినత్వాన్ని చూపిస్తున్నాడు. ఫరో కఠినంగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మహాశక్తి ఎంత గొప్పదో అతనికే కాదు, అతని దేశస్థులకే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వరకే కాదు, ఈనాడు మనకి కూడా తెలుసు దేవుని మహాత్యం, దేవుని గొప్పతనం ఎంత శక్తి గలదో. ఆయన ఎంత శక్తివంతుడో లోకమంతా తెలుసుకుంది. ప్రభు అద్భుతాలు చేసి ఐగుప్తీయుల మీద ఆయన చేయి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యలోంచి తీసుకొస్తారు. 4-5 వచనాలు అది రాశారు కదా. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. కాబట్టి దేవుని తీర్పుల వలన ఐగుప్తీయులందరికీ, ఫరోకి యెహోవా ఎవరో అర్థమైంది. ఇశ్రాయేలీయులను విడిపించటం వలన, ప్రభు ఇశ్రాయేలీయుల్ని ఆ దేశం నుంచి విడిపించటం వలన యెహోవా ఎవరో, ఎంత గొప్పవాడో ఇశ్రాయేలీయులకి అర్థమైంది. కాబట్టి మనం దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఫరో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా మనం చూస్తే మోషే అహరోనుల వయసు గురించి చెప్పబడింది. మోషే వయసు 80 ఏళ్ళు. 7వ వచనంలో వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు. 40 ఏళ్ళు రాజనగర్లో ఉన్నాడు. 40 ఏళ్ళు మిద్యాను అరణ్యంలో, ఆ మిద్యాను దేశంలో గొర్రెలను కాశాడు. ఆ తర్వాత దేవుని చేత పిలువబడి 40 ఏళ్ళు ఇశ్రాయేలీల్ని నడిపించారు మోషే చనిపోయేటప్పటికి వయసు 120 సంవత్సరాలు.
మంచి బలవంతుడే అప్పటికి. ఇంకా ఆయన గురించి రాయబడి ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల ఈడు గలవాడు. అతనికి దృష్టిమాంద్యం తగ్గలేదు, అతని సత్తువ తగ్గలేదు. దృష్టిమాంద్యం తగ్గలేదంట, సత్తువ తగ్గలేదంట. ఏంటి 120 సంవత్సరాలు వచ్చినా కళ్ళు చాలా స్పష్టంగా కనబడ్డాయంటండి. ఇప్పుడు చూడండి, అందరికీ కళ్ళజోడే, అందరికీ. ఇక్కడ ఫరో ఎదుటికి వచ్చినప్పుడు మోషే వయసు చెప్పబడింది. అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఫరో నడిపించాడు. ఇంక 8 నుంచి 13 వచనాలు మనం చూస్తే, 8 నుంచి 13 వచనాలు ప్రభు అంటారు మోషే అహరోనుతో, ఫరో మీ శక్తిని చూడాలంటే మీరు ఒక మహత్కార్యాన్ని కనుపరచండి. మీ కర్రను పట్టుకుని ఫరో ఎదురు దాన్ని పడేయండి, అది సర్పం అవుద్దన్నారు. కాబట్టి మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళి ప్రభు ఆజ్ఞాపించినట్టు చేశారు. అహరోను ఫరో ఎదుట, అతని సేవకులు ఎదుట తన కర్రను పడేసినప్పుడు అది సర్పమైంది. ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులు పిలిపించాడు. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రాల చేత అలాగే చేశారు. వాళ్ళ ప్రతివాడు కూడా తన కర్రను పడేసినప్పుడు అది సర్పమైంది. అయితే అహరోను కర్ర వారి కర్రల్ని మింగేసింది. ప్రభు చెప్పినట్టుగా ఫరో హృదయం కఠినమైంది. ఇక్కడ ఫరో మీ శక్తిని చూడడానికి ఒక మహత్కార్యం చేయండి అని మోషే అహరోనుతో ప్రభు చెప్పారు. లోకం మనల్ని ప్రశ్నిస్తుంది. వారి ఎదుట మనం ఈనాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూపించక్కర్లా. ఈనాడు మనం వారి ఎదుట కనుపరచవలసింది ఏంటో తెలుసా? సత్ప్రవర్తన. మోషే చేసినటువంటి అద్భుతాలు నేడు మనం చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథం అంతా చూస్తే విశేషంగా అద్భుతాలు జరిగిన కాలాలు 4. విశేషంగా అద్భుతాలు జరిగిన కాలాలు 4. 1 మోషే అహరోనుల కాలం, 2 ఏలియా ఎలీషాల కాలం, 3 దానియేలు అతని స్నేహితుల కాలం, 4 యేసు ప్రభు అపోస్తలుల కాలం. బైబిల్ రాతలన్నీ కూడా మోషేతో ప్రారంభమైనవి. బైబిల్ రాతలన్నీ అపోస్తలులతో ముగించబడ్డాయి. కాబట్టి దేవుని వాక్యం రాతలోనికి తీసుకురావాలి. కాబట్టి ఆ రాతలోనికి తీసుకొచ్చే కాలాలన్నిటిలో అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 16-20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. వాక్యము ప్రభువు అపోస్తలులు బయలుదేరి వాక్యాన్ని అంతటా ప్రకటించారంట, బూదిగంతముల వరకు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే సూచక్రియలు చేస్తూ ఆ వాక్యాన్ని స్థిరపరచుచుండెను. ప్రభు వారికి సహకారుడై ఉండి వాక్యాన్ని స్థిరపరచండి. ఇప్పుడు వాక్యం పరిపూర్ణంగా రాయబడింది కాబట్టి అలాంటి సూచక్రియలు నేడు అక్కర్లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాం? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ప్రారంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేత, మహత్కార్యాల చేత, నానా విధములైన అద్భుతాల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను.
రక్షణను గురించి రాస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ప్రభు ఇచ్చే రక్షణ చాలా గొప్పది. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమని చెబుతూ ఈ రక్షణ యేసు ప్రభు బోధించుట చేత ప్రారంభమైంది. దేవుడు తన చిత్త ప్రకారంగా సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, నానా విధములైన అద్భుతాలు చేశాడు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను ఆయన సేవకుల మీద కుమ్మరించాడు. వారు అందుకు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం చెప్పినప్పుడు విన్న వాళ్ళందరూ కూడా అది మనకు తెలియజేశారు. ఈనాడు అది సత్యము అని రుజువైంది, దృఢపరచబడింది, వ్రాతలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి సూచక్రియలు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆగిపోయినాయి. ఇప్పుడు మనం కర్రలను పావుగా చేయాల్సిన అవసరం లేదు. పేతురు యోహానులు చూడండి, దేవాలయానికి వెళుతున్నప్పుడు పుట్టుకుంటూ వాడు అక్కడ కూర్చున్నాడు. వాళ్ళు ప్రార్థన చేయలేదు. అక్కడ ఏమన్నారు? దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తానుసారంగా వాళ్ళు ఆజ్ఞాపించారు, నువ్వు లేచి నిలిచి నడు అని. నీ పాదములు మోపి నిలమని అన్నప్పుడు వెంటనే నిలబడ్డాడు. ఇప్పుడు అలా జరగట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తే రోగాలు తగ్గవని కాదు నేను అనేది. నేను చెప్పేది ఏంటంటే అప్పట్లాగా ఇప్పుడు కుంటోడిని ఒకడిని చేయబట్టుకుని లే నడు అని చెప్తే జరగదు. క్షణంలోనే లేచి గంతులు వేయడం అనేది నేటి దినాల్లో జరగదు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిలిచిపోద్దని ఉంటుంది వాక్యంలో. ప్రస్తుతం కొన్ని నిలిచిపోయి, పూర్ణమైనది వచ్చింది కాబట్టి పూర్ణం కానిది నిరర్ధకం అవుతుంది అంటాడు. ఇప్పుడు పరిపూర్ణ సత్యం బయలుపరచబడిన బైబిల్ రాతలు పూర్తి చేయబడ్డాయి. ఇలా బైబిల్ రాతలు పూర్తి చేయబడే వరకు దానికి సహకారంగా ఉండడానికి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. ఇప్పుడు చాలా వరకు నిలిచిపోయినాయి. అయితే లోకం ఎదుట మనం చేయాల్సింది ఇవన్నీ కాదు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవి కాదు. లోకం ఎదుట మనం చూపించాల్సింది మహత్కార్యాలు కాదు, సత్ప్రవర్తన చూపించాలి. మహత్కార్యాలు చేయడం మనకు సాధ్యం కాదు. సన్మార్గంలోనికి తీసుకురావడం మనుషుల్ని మన వశంలో లేదు. మనకు కీడు చేయడం వచ్చి తప్ప మేలు చేయడం చేత కాదు. అయితే జీవితాలను మార్చేవాడు, సత్ప్రవర్తనలోకి నడిపించేవాడు మన దేవుడే. జీవితాలను మార్చేవాడు, సత్ప్రవర్తనలోకి మనల్ని నడిపించేవాడు మన దేవుడే. అందుకే అంటాడుగా యోధా పత్రికలో యోధా గారు, తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి. చూడండి, మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, అందులో 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడు ఆయన. మన చేతిలో ఏం లేదండి. ప్రభు మనల్ని కాపాడుతాడు. అది మన వశంలో లేదు. మేలు చేయడం చేత కాదు, మనకి కీడు చేయడం వచ్చు. అయితే ఈ రోజుల్లో మనం చేయాల్సింది సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఇవి కాదు. మనం మనుషుల ఎదుట సత్ప్రవర్తన కలిగి ఉండాలి. కీర్తన 37వ కీర్తన 23వ వచనం చదువుతాను. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచు. మనం అనుకుంటాం చాలాసార్లు వీడు మారడ, వినడ, లోబడడ అనుకుంటాం చూడండి. కానీ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఒకని ప్రవర్తన దేవుడు మార్చగలడు. 40వ కీర్తన మొదటి నుంచి. యెహోవా కొరకు సహనంతో నేను కనిపెట్టుకున్నాను, ఆయన నాకు చెవియొగ్గిన మొర ఆలకించాను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు
నమ్మిక ఉంచెదరు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. దేన్ని చూసి? భక్తుని ప్రార్థన దేవుడు ఆలకించడం చూసి, నాశనకరమైన గుంటలోంచి జిగటగల దొంగ ఊబిలోంచి అతని పైకెత్తడాన్ని చూసి, అతని పాదములు బండ మీద నిలిపి అతని అడుగులను స్థిరపరచడాన్ని చూసి, అతడు దేవుని స్తుతించి స్తోత్రించి కీర్తించి కనపరచడాన్ని చూసి, అనేకులు దాన్ని చూసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచుతారు అంటున్నాడు. కాబట్టి మన అడుగులు స్థిరపరిచేది, మన నడతను స్థిరపరిచేది ప్రభువే. కాబట్టి మన ప్రవర్తన ఈ రీతిగా ఉన్నప్పుడు, ఒక మంచి ప్రవర్తన వలన అనేకులు మనల్ని చూసి దేవుణ్ణి మహింపరుస్తారు. అందుకే పేతురు గారు అంటాడు, మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య యుక్త ప్రవర్తన కలిగిన వారే ఉండాలి, అనేకుల్లో నోరు మూయబడుతుంది అప్పుడు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమును. కాబట్టి మన మంచి ప్రవర్తన వలన అనేకులు దేవుని మహింపరుస్తారు, అనేకులు ప్రభు మార్గంలోకి వస్తారు. 16వ వచనం, 3:16 చూడండి. 3:1 పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడబడి వలన రాబట్టవచ్చు. కాబట్టి గమనించండి, ఈనాడు మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేయక్కర్లా. మనం యుక్తమైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి సత్కార్యాలు మనం మనుషుల ఎదుట చేస్తూ ఉన్నప్పుడు, సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అనేకులు మారుతారు. మనం లోకానికి సూచనగా ఉండాలండి. యెషయా, యెహెజ్కేలు ఇద్దరు ప్రవక్తలు కూడా సూచనలుగా ఉన్నారంట లోకంలో. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. యెహెజ్కేలు 24:24. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండు. కాబట్టి మనం లోకానికి, ప్రభులోకి అనేకులు నడిపించగలిగే సాధనంగా, సూచనలుగా, మహత్కార్యాలుగా లోకానికి మనం కనబడాలి. తర్వాత ప్రభు అంటారు, నీ కర్రను పట్టుకుని 9-10 వచనాల్లో, నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడాయి, అప్పుడు అది సర్పం అవుతుంది అని చెప్పాడు. మళ్ళీ కర్రను పట్టుకోగానే, ఆ పాము తోకను పట్టుకోగానే, సర్పం తోక పట్టుకోగానే కర్రగా మారింది. సర్పములు పరిశుద్ధ గ్రంథంలో సాతానికి సూచనగా ఉంది. ఇది సాతాను మీద జయానికి సూచనగా ఉంది. ప్రభు సాతాను మీద మనకు జయమిచ్చాడు. సాతాను మీద మనకి జయమిచ్చాడు. ప్రకటన 12లో ఉంటుంది కదా, అపవాది పడద్రోయబడ్డాడు. అహర్నిశలు, దివారాత్రులు మన దేవుని ఎదుట విశ్వాసులైన మన మీద వాడు మోపుచూ వచ్చినటువంటి ప్రతిదీ కూడా, వాడు మోపుచూ వచ్చినటువంటి ఆ నిందలన్నీ కూడా వాడు పడద్రోయబడ్డాడు, వాడి మీద జయం పొందాడు. ప్రభు మనకు వాడి మీద జయాన్ని ఇచ్చాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, యెహోవాలారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి సాతాను మీద మనకు జయాన్ని ఇచ్చాడు ప్రభు. ఐగుప్తీయులు పాములను పూజించేవారు. ఫరో రాజు కిరీటంలో చుట్టుకుని ఉన్న పాము ఆకారం ఉండేది. 11వ వచనం చూస్తే ఫరో మంత్రజ్ఞులు కూడా
అలాగే చేశారు. వాళ్ళ పేర్లు ఎన్ఏ ఎంబ్రే అనేవాళ్ళు అని ఉంటుంది. ఎన్ఏ ఎంబ్రే ఆ పేర్లు ఎక్కడ ఉంటాయంటే తిమోతి పత్రికలో ఉంటాయి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం వాళ్ళ పేర్లు ఎన్ఏ ఎంబ్రే. వాటి అర్థాలు ఏంటి తెలుసా? ఎదిరించుట, అడ్డగించుట. ఎన్ఏ ఎంబ్రే అంటే ఎదిరించుట, అడ్డగించుట. వాళ్ళకి పేర్లకు తగినట్లుగానే వాళ్ళ దేవుని శక్తిని ఎదిరిస్తూ ఉన్నారు. లోకంలో మంత్రశక్తి ఉన్నమాట వాస్తవమే. లోకంలో 3 రకాల శక్తులు ఉన్నాయి. ఒకటి మానవ శక్తి, అది చాలా తక్కువ. రెండోది మంత్రశక్తి లేక సాతాను శక్తి, ఇది మానవ శక్తి కంటే కొద్దిగా మించింది. మూడోది దైవశక్తి. ఈ శక్తికి సాటి అయినది మరొకటి లేదు. అన్నిటికంటే మిన్న అయినది ఇది. అందుకే వారు మోషే ఎదుట ఓడిపోయారు. అహరోను కర్రలు వారి కర్రలు మింగేసిందంట. అంటే మంత్రజ్ఞుల శక్తి కంటే కూడా దేవుని శక్తి, మోషే అహరోనులకి దేవుడిచ్చిన శక్తి గొప్పది. అలాంటి శక్తి చేతనే దేవుడు మనల్ని దినాల్లో వాడుకుంటాడు. కానీ ఇది అంచె దినాల్లో పౌలు గారు చెప్పినట్టు తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్తారు కదా, ఏమనంటే పైకి భక్తి గలవారుగా ఉంటున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు చాలామంది. దేవుని రాజ్యం శక్తితోనే ఉందండి. ఈ దినాల్లో మాటలు ఎక్కువ కనబడుతున్నాయి కానీ శక్తి కనబడతలా. అపొస్తలుల పనిలో, పౌలు యొక్క పనిలో శక్తితో వాళ్ళు దేవుని పని చేశారు. అందుకే సేవలో గొప్ప ఫలితాలు చూశారు. కాబట్టి మన సేవలో కూడా, మన భక్తి విశ్వాసాల్లో, మన దైనందిక జీవితంలో ఫలాలు కనబడాలంటే, మన అభివృద్ధి చెందాలంటే శక్తి అవసరం. ఈ లోకంలో ఉండేటువంటి అన్నిటినీ జయించాలంటే శక్తి అవసరం. శక్తి అవసరం అంటే మనం ఏం చేయాలి? ప్రార్థనతోనే ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 21వ అధ్యాయం లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతాను. 21:36. కాబట్టి మీరు జరగబో వీటినలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబొట్టకు శక్తి గల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. కాబట్టి ప్రార్థించుట ద్వారానే మనం శక్తి పొందుతాం. యెషయా భక్తుడు అంటాడు 40వ అధ్యాయంలో 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నూతన బలం పొందుతారు. ప్రభువే మనల్ని నూతనంగా బలపరచగలడు. మనం బలపరచబడాలి అంటే, శక్తి పొందాలి అంటే, జరగబో వీటిని ఎలా తప్పించుకోవాలంటే మనం ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. మనల్ని బలపరిచేవాడు పరిశుద్ధాత్ముడే. దేవుని వాక్యమే మనల్ని బలపరుస్తుంది. ఇలాగ దైవ బలం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకొని దైవ కార్యాల్లో, మన భక్తి జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. ఆ తర్వాత 14వ వచనం నుంచి 22వ వచనం వరకు, 14 నుంచి 22 వరకు నీళ్లను రక్తంగా మార్చారు. నీళ్లను రక్తంగా మార్చారు. ఫరో దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవడం వల్ల ఫరో తన జీవితంలో నాశనం చేయబడ్డాడు. వినకపోవడం వల్లే శిక్ష వెంబడి శిక్ష ఫరో మీదకి వచ్చింది. అందుకే సమూయేలు గారు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం అంటాడు. సౌలుతో చెప్తాడు, సౌలు రాజుతో, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. సమూయేలు మొదటి గ్రంథం 15:22లో ఉంటుంది అన్నమాట. దేవుని మాట వినడం శ్రేష్టం. దేవుని మాట చొప్పున చేశారు, నీళ్ళ ద్రాక్షరసంగా మారాయి. ప్రభువు మాట చొప్పున వల వేశాడు, పేతురు విస్తారంగా చేపలు పట్టారు. కానీ ఇక్కడ ఫరో దేవుని మాట వినలేదు. ముందు అధ్యాయాల్లో యెహోవా ఎవడు అంటాడు. ఇప్పుడు ఆ యెహోవా ఎవరో ఇప్పుడు ఆయన తెలియజేస్తున్నాడు. ఒక సంగతి గమనించండి, సర్పం చేసినప్పుడే ఫరో దేవుని మాట వినుండే ఫరోకు ఈ శిక్ష వచ్చేది కాదు. అసలు అక్కడ అర్థం అవ్వాలి, దేవుని శక్తి చాలా మిన్నైనది. మోషే కర్ర ఆ కర్రలను మింగేసినప్పుడు అర్థం అవ్వాలి అతనికి, అయినా అతను దేవునికి లోబడలేదు.
ఈ సమయంలో దేవుడు ఫరోని ఏమైనా చేయగలడు. దేశం అంతటిని వెంటనే నాశనం చేసే శక్తి ఉంది. కానీ ప్రభు దయాళుడు. ఇలాగా ఒకేసారి దేశాన్ని నాశనం చేయకుండా తన మహాశక్తిని కనపరుస్తూ తన ప్రేమను కూడా కనపరుస్తూ ఉన్నాడు. ఏటి నీళ్ళను రక్తంగా మార్చాడు. ఐగుప్తీయులు నైల్ నదికి హపి అనే పేరు పెట్టుకున్నారు. హపి అనేది దేవత. ఆ దేవతను వాళ్ళు పూజించేవారు. అయితే ఇప్పుడు ఆ నదిలో నీరంతా రక్తంగా మారిపోయింది. అంటే హపి దేవత దేవుని చేతిలో ఓడిపోయింది. దేవుడు మార్పు చేయగల శక్తి గలవాడు. ఒకప్పుడు మారా జలముని మధురంగా మార్చాడు. ఒకప్పుడు నీళ్ళని ద్రాక్షారసం, మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు. కీడును మేలుగా మార్చగల శక్తి ఆయనలోనే ఉంది. ఎరుకోలో ఉన్నటువంటి ఆ నీటి ఓట్లను బాగు చేశాడు దేవుడు. ఆ నీళ్ళ వల్ల ఆ దేశంలో నష్టం ఉంది. అయితే ఎలీషా చేత దేవుడు అద్భుతం చేశాడు. ఆ నీళ్లు మంచినీళ్ళు అయ్యాయి. అయితే ఇక్కడ వీళ్ళకి మేలు కలిగేటువంటి ఈ నీళ్లు కీడు కలిగించే రక్తంగా మారుతూ ఉన్నాయి. దానికి కారణం దేవుడు కాదు. దానికి కారణం దేవుడు కాదు. దానికి కారణం ఫరోయే. ఫరో దేవుని శిక్షకు, దేవుని మాటకు లోబడట్లేదు కాబట్టి దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు న్యాయాధిపతి దగ్గరికి వచ్చారనుకోండి, జడ్జి గారి దగ్గరికి ఇద్దరు వస్తారు, వాది ప్రతివాది. జడ్జి గారు విమర్శించి దోషిని శిక్షించి నిర్దోషికి విడుదల కలిగిస్తాడు. ఆ శిక్ష విధించడానికి కారణం జడ్జి గారు కాదు. ఆ శిక్ష విధించడానికి కారణం తప్పు చేసినోడే. అందుకని జడ్జి గారు కాదు. అలాగే మనం కూడా ఆయన మాటకు లోబడకపోతే, తిరుగుబాటు చేస్తే, మనకు మేలుకరంగా ఉన్నాయి కూడా మనకు శ్రమ కారణం అవుతాయి. కాబట్టి ఫరో దేవుని మాట విన్నందువల్ల ఎంత నష్టమో చూడండి. ఇళ్లలో కానీ బయట కానీ ఎన్ని స్థలాల్లో నీళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా రక్తంగా మార్చబడ్డాయంట. రక్తంగా మార్చబడ్డాయి. చూడండి 19వ వచనం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలం మీద, అనగా వాటి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీద నీ చెయ్యి చాపు, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటా కూడా మ్రాను పాత్రలో, రాతి పాత్రలో రక్తం ఉంటుంది. ఫరో దేవుని మాట విన్నందువల్ల నష్టం అన్నమాట. ఇళ్లలో కానీ ఏ స్థలాల్లో నీళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా రక్తంగా మార్చబడ్డాయి. అవన్నీ రక్తంగా మార్చబడ్డాయి. ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. మనం ఎలా కూర్చుండి ఉన్నాము? మనం పోగుబడి ప్రాకారం గల పట్టణంలోనికి పోదాము, అక్కడైనా చచ్చిపోదాం రండి. యెహోవాయే మనల్ని నాశనం చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనం పాపం చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు. ఆయనకు విరోధంగా మనం పాపం చేశాం కాబట్టి ఆయన మనకు విష జలాన్ని త్రాగిస్తున్నాడు అంటాడు. ఇంకా మనం చూస్తే మన భాగంలో 18వ వచనంలో చూస్తే, 18వ వచనం, ఏటిలో చేపలన్నీ చచ్చిపోయినాయి, ఏరు కంపు కొట్టిందంట. నీళ్లు త్రాగడానికి ఐగుప్తీయులు అసహ్యపడ్డారు. మానవుడు పాపం చేస్తే ఏటిలో చేపలు చనిపోయాయంట. మానవుడు చేసిన పాపం వల్ల జీవరాశులకి, భూమి ఆకాశాలకి ఎంత నష్టం కలుగుతుంది. ఆదిలో ఏ జీవి కూడా ఒకదానికొకటి చంపక సమాధానంగా ఉండే. కానీ సృష్టికి కిరీటం లాంటి మానవుడు పాపం చేసినప్పుడు ఆ శాపం మానవుడికి మాత్రమే కాదు, సమస్త జీవరాశులకు కలిగింది. నేటికి జీవరాశుల్లో సమాధానం లేనటువంటి పరిస్థితి. అయితే మన ప్రభువు తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు పాపం నివారణ చేసి దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తారు.
అప్పుడు జీవరాశుల్లో సమాధానం ఏర్పడదు. ఏ జీవి కూడా మరొక జీవిని చంపదు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 11:6 నుంచి. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహం పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటే పండుకొను. ఎద్దు మేయినట్టు సింహం గడ్డి మేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. అక్కడ ఏమనుంది? పాము పుట్ట యొద్ద అన్న చోట ఒకటంగా ఎంకేసి, పాము కంటి పాపను తన వేలితో ముట్టుకొను. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందు అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఆలోచించండి. ప్రభు అలాంటి స్థితిని ఆదిలో ప్రభు కలగజేశాడు. అయితే మానవుడి పాపం ఈ సృష్టిని, జీవరాశుల్ని తారుమారు చేసి పడేసింది. చూడండి, ఏరు కంపు కొట్టిందంట. ఈ దుర్వాసన ప్రజలకి మేలు జరగలే. ఈ దుర్వాసన వాళ్ళకి కీడే. ఏటి నీళ్ళు వాళ్ళు త్రాగలేకపోయారు. ఆ ప్రజలు ఎంత శ్రమపడ్డారు చూడండి. మొదటిసారి సర్పాన్ని చేసినప్పుడే ఫరో మాట వినుండేట్టే ఈ శిక్ష వచ్చేది కాదు. అయితే దేవుని ప్రేమ ఇందులో కొంత కనపడుతుంది. 24వ వచనం మనం చూస్తే, ఏటి నీళ్ళు త్రాగలేక త్రాగు నీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను తవ్వారంట. ప్రేమగల దేవుడు వాటిని రక్తంగా మార్చలేదు. మార్చి ఉంటే ఆ శిక్షే ఆ రోజే వారు క్రమక్రమంగా నాశనం అయిపోయి ఉండేవారు. మంత్రజ్ఞులు కూడా ఏం చేశారు? నీటిని రక్తంగా మార్చారు. మంత్రజ్ఞులు కూడా ఏం చేశారంట? నీటిని. 22వ వచనం, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రం వల్ల అట్లు చేయగా. అసలు ఏం చేయాలి? వీళ్ళు రక్తంగా మారిన నీళ్ళని మంచినీళ్ళగా మార్చాలి. అది వాళ్ళ గొప్పతనం. అయితే వాళ్ళు కూడా నీళ్ళని రక్తంగా మారుతున్నారు. వీళ్ళకి తోడు వాళ్ళు కూడా. ప్రేమగల దేవుడు వారి పట్ల ఇంకా కృప చూపిస్తున్నాడు. అందుకే ఏటి పక్కన నీళ్లు గోతులు తవ్వితే, గుంటలు తవ్వితే అందులో మంచినీరు ఉంది. ప్రేమగల దేవుడు వారి మీద శిక్ష పంపిస్తూ ఆ శిక్షలో ఒక క్రమాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అది మనం గమనించాలి. క్రమక్రమంగా శిక్షలు పెరుగుతూ వచ్చినాయి. మొదట సర్పం చేశాడు. ఇందులో దేవుని శక్తిని చూపాడు, కానీ ప్రజలకు శ్రమ కలగలేదు. ఇప్పుడైతే ప్రజలకు కొంత శ్రమ కలిగేటట్టు చేశాడు. తర్వాత కప్పల వల్ల ఇంకా శ్రమ పడ్డారు. తర్వాత పేలు వల్ల, దోమల వల్ల, మిడతల వల్ల ఎక్కువగా శ్రమగా కలుగుతూ వచ్చింది. అప్పుడు కూడా ఫరో దేవుని మాట వినలేదు. పశువులు చచ్చిపోయేటట్టు చేశాడు. తర్వాత వడగళ్ళు పడి కొందరు మనుషులు, పశువులు చచ్చిపోయేటట్టు చేశాడు. ఆఖరికి ప్రథమ సంతానం, ఐగుప్తీయుల్లో ప్రథమ సంతానం చనిపోయేటట్టు చేశారు. తర్వాత యుద్ధ వీరులందరూ సముద్రంలో మునిగి నాశనమేట. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రతి శిక్షను దేవుడు పంపించడంలో ఒక ప్రక్క ప్రేమ కూడా కనపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ కూడా మనకు గుర్తుకొస్తుంది. ఈ 2 అద్భుతాలు చేసిన ఫరో హృదయం కఠినమైపోయింది. ప్రభు కఠినపరచలేదండి, ఫరోయే కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఈ సందర్భాల్లో ఇప్పుడు గమనించండి, మనం ఫరోలాగా కఠిన హృదయాన్ని కలిగి ఉండకూడదు. దేవునికి లోబడనేటువంటి మనసు ఉంటే మన జీవితాలు కూడా ఇలా నాశనం అయిపోతాయి. అందుకే ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు తిరిగి హఠాత్తుగా నాశనం అయిపోతాడు. కాబట్టి ఫరోలాగా మనం కఠిన హృదయాన్ని కలిగి ఉండకుండా మనం విధేయులమవుతాం. ఇవి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.